ఈరోజు బంగాళదుంపలతో చిట్టి పునుగులు చేసేసుకుందాం. వచ్చేసేయండి. మొదటిగా ఒక 3 బంగాళదుంపలు తీసేసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలు కట్ చేసి వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసేసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం. ముందుగానే బియ్యం తీసేసుకొని కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ వేసేసి ఈ విధంగా పిండిలాగా పట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని ఇంకా మిక్సీ జార్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు పొట్టు తీసేసి వేసి మిక్సీకి పట్టుకొని అది కూడా బియ్య పిండిలో కలిపేసేసుకోవాలి. అందులో కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసేసుకొని మొత్తం కలిపేసేసుకొని మనం ఒకవేళ చేతి వెంట బోండాల్లాగా జారలేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసేసుకోండి. ఇంకా అలా కలిపేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోండి. మరీ పెద్దదిగా వేసారంటే టేస్ట్ అనేది బాగోదు, చిన్నగా వేసుకుంటేనే బాగుంటాయి. ఇంకా నూనె వేసిన వెంటనే గెరెట పెట్టి కలపెట్టకుండా అవి పైకి తేలి వచ్చినప్పుడు గెరెట పెట్టి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు కాల్చుకున్నామంటే వేడి వేడి బంగాళదుంపతో చిట్టి పునుగులు రెడీ. ఇవి వేడి మీద ఉన్నప్పుడే తినేసేయండి, టేస్ట్ చాలా బాగుంటాయి. ఇదనమాట వీడియో. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.